ఊసరవల్లిలా రంగులు మార్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనే రంగులకు భయపడుతున్నాడా? ఎందుకని ఈ 4 రంగులకు భయపడుతున్నాడు? అవేంటి అంటే, ఒకటి పసుపు, రెండోది ఎరుపు, మూడోది తెలుపు, నాలుగోది నలుపు. ఈ రంగులకు ఎందుకు జగన్ భయపడుతున్నాడు అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. 5 ఏళ్లుగా పూర్తిగా నియంతలాగా పరిపాలించి ఇప్పుడు ఒక్కొక్కటిగా చీకటి వెలుగులన్నీ కూడా బయటకు వస్తున్నాయి జగన్వి. అయితే అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క శ్వేతపత్రాలు కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆయన 4 రంగులకు భయపడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎన్నో రంగులు మార్చే ఉంటాడు, అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి టైంలో ఆయన పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు ఈ 4 రంగులకు ఎందుకు భయపడుతున్నాడు? ఈ 4 రంగులకు ఉన్న విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఆయన జీవితంలో ఇంకా దీపావళి అయిపోయిందండి. దీపావళి వెలుగులు అయిపోయాయి. ఇప్పుడు నలుపు తెలుపు ఆయన్ని భయపెడుతున్నాయి. అప్పుడు ఆనందపడి ఉంటాడు ఆయన. పసుపు చూసి చెల్లెల్ని వెక్కిరిచ్చాడు. చెల్లెలు పాపం పసుపు రంగు చీర కట్టుకుని పిలుపులకు వెళ్తే దాంట్లో కూడా ఒక రాజకీయ కోణంలో ఒక కుట్ర చూసి ఆయన దాని మీద కూడా చెల్లెల్ని బాధ పెట్టాడు మానసికంగా. మనందరికీ తెలుసు. వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మంత్రులు కూడా పాప ఆవిడని మాటలని ఆవిడని బాధ పెట్టారు. అంటే శుభవాని కొడుకు పెళ్లి చేసుకుంటుంది. అదొక రకమైన ఆనందమేమో ఆయనకి. ఎదురువాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందపడటం. అది జగన్కున్న సైకాలజీ అనాలో సైకో అనాలో ఏమో మనకు తెలియదు. వాళ్ళ చెల్లెలే అంది కదా, మానసిక రోగి అయి ఉంటావు, ఒకసారి డాక్టర్కి చూపించుకొని. అయితే ఈ రంగుల దాకా వచ్చేసరికి ఇది కలర్ ఫోబియా అని చెప్పాలి మనం. ఇదొక రకమైన మానసిక వ్యాధి నన్ను అడిగితే. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ అని భయపడుతున్నాడని. ఆయనకి మీకు గుర్తుంటే ఎన్నికల ముందు వాళ్ళ చెల్లెలే షర్మిల గారు, అన్నా నీకు ఒక అద్దం పంపిస్తాను, నువ్వు చంద్రబాబు పేరు చెప్తేనే నువ్వు ఉలిక్కి పడుతున్నావు, రాత్రి పగలు చంద్రబాబు చంద్రబాబు అని చంద్రబాబు నామజపం చేస్తున్నావు, నీకు ఒక అద్దం ఇస్తాను, అద్దంలో నీ మొహం కనిపించదు, నువ్వు చూసుకుంటే చంద్రబాబు మొహమే కనిపిస్తుంది, నువ్వు అంతలా అతన్ని తలుచుకుంటున్నావు అని. ఇది ఎందుకు చెప్తున్నావు అంటేనండి, ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఏదైతే ఉందో, ఈ రెడ్ బుక్ వచ్చి లోకేష్ గారు ఎన్నికల ముందు అంటే 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కొక్కళ్ళ మీద జరిగినవి, అంటే తెలుగుదేశం కావచ్చు మిగతా వాళ్ళకి సంబంధించి అవన్నీ ఆయన నోట్ చేసి పెట్టారు. రెడ్ అనేది ఒక ఏమంటారు, ఎరుపు ఎప్పుడు కూడా డేంజర్కి సంకేతం. సో ఆ భయానక సంఘటనలకు సంబంధించి ఆ పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి దానికి ఆయన ఒక రెడ్ బుక్ అని పేరు పెట్టుకున్నారు. సో అందుకని ఆ రెడ్ అంటే భయం ఈయనకి, జగన్మోహన్ రెడ్డికి. అందుకే మీరు గమనిస్తే 45 డేస్లో ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, చంద్రబాబు నాయుడుకో రెడ్ బుక్, జనసేన పవన్ కళ్యాణ్కో రెడ్ బుక్, లోకేష్కో రెడ్ బుక్, ఇట్లా అందరికీ రెడ్ బుక్లు ఆపాదించాడు ఆయన. ప్లస్ నిన్నను ఆయన ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఫోటో ఎగ్జిబిషన్ ఏదో పెట్టినప్పుడు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కావచ్చు, అపోజిషన్ లీడర్స్ వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళందరితో కూడా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అన్ని అట్రాసిటీస్ జరిగాయి, 36 మందిని చంపేశారు, తర్వాత 300 మంది మీద దాడులు జరిగాయి, 600 మంది ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు అంటే ఏవో లెక్కలు చెప్పాడు ఆయన. సో అక్కడ కూడా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చాడు. యాక్చువల్గా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావాల్సిన పని లేదు. నిజంగా రెడ్ బుక్ కనుక ఆయన ఓపెన్ చేసి ఉంటే లోకేష్, ఈ పార్టీకి అసలు ఎంతోమంది ఉండరు అసలు ఆయన చుట్టుపక్కల. కానీ ఆయనకు ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆయనకి లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలు అయ్యాక ప్రతిరోజు చెప్తున్నాడు ఆయన, మీరు ఎవరి మీద దాడులు చేయొద్దు. కార్యకర్తలకి హితబోధ చేశారు, ఎమ్మెల్యేలకి చేశారు, ఎంపీలకి చేశారు. ఆయన చెప్తూనే ఉన్నారు, మీరు ఎవరి మీద దాడులు చేయొద్దు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అంటే ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్సులతోటి మనం రాజ్యాంగబద్ధంగా వెళ్దాం, మనం న్యాయస్థానాల్లో తేల్చుకుందామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అట్రాసిటీస్ అన్నీ కూడా అవి ప్రూవ్ అవుతాయి, కోర్టుల్లో ప్రూవ్ అయ్యేవే, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఆవేశపడి ఎందుకు మీ జీవితాలు పాడు చేసుకుంటారని చెప్తున్నారు. అది కరెక్టే కదండి. ఇప్పుడు వీళ్ళు ఆవేశపడి వీళ్ళు చేసిన దానికంటే న్యాయపరంగా అది ఒక రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్తే ఎవరిని బాధించక్కర్లా. సో నిన్న కూడా ఆయన అసెంబ్లీలో అదే మాట చెప్పారు. కాబట్టి రెడ్ బుక్ ఆయన ఓపెన్ చేయాల్సిన పనే లేదు. ఈయనకంటే ఇప్పుడు భయపడిపోతున్నాడు అంతే. ఇప్పుడు లోకేష్ జపం చేస్తున్నాడు ఆయన. ఎలక్షన్స్ ముందు వరకు చంద్రబాబుని తలుచుకుని భయపడ్డాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాక
లోకేష్ని తలుచుకుని భయపడుతున్నాడు. అంటే ఈయనకి ఏమన్నా అది కూడా అదే ఫోబియాలండి ఈయనకన్నీ. అంటే కొందరు వ్యక్తులను చూస్తే భయపడిపోతాడు. అంటే బేసిక్గా పిరికివాడు ఆయన. నిన్న వెళ్ళినప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా ఎక్కడైనా బిహేవ్ చేశాడండి. ఆయన మేనరిజమ్స్ చూస్తే మనకే ఒకలాంటి వెరపొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఏంటో వాళ్ళ ముందు ఇలాగ దేవిరిచ్చినట్టు నిల్చుని అసలు ఆ హావభావాలు చూడండి మీరు. అంటే డిగ్నిటీ లేదు మనిషికి. అది ఏదో అపనంగా వచ్చింది కాబట్టి అనుభవించాడు ఆ పదవి. ఇప్పుడు అతనిలో ఉండే లోపాలన్నీ బయటకు వస్తున్నాయి మనకి. కాబట్టి ఇంకా మీరు చెప్పిన తెలుపుకి ఎందుకు భయపడతాడంటే ఇప్పుడు 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 1 పోలవరం, 2 అమరావతి, 3 రెవెన్యూ శాఖకు సంబంధించి, 4 ఇప్పుడు నిన్నను మద్యం మీద. ఒక్కొక్కటి చూసుకుంటే పోలవరంలో నిధులు ఏమయ్యాయో తెలియదు, అమరావతి అభివృద్ధి కుంటుపడింది, అవన్నీ ఏం చేస్తారో తెలియదు. ఇంకా రెవెన్యూ శాఖ అంటే ఈ భూములకు సంబంధించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే అసలు ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేశారండి. ఇప్పుడు మనల్ని ఇవాళ చూసుకుంటే ఇప్పుడు శాంతి అన్నావిడ మదన్ మోహన్ చెప్తున్నాడు మా ఆవిడని ట్రాప్ చేశారు. ఎందుకు ట్రాప్ చేశారు? హిమాచలంలో ప్రేమ సమాజం అనే దానికి సంబంధించిన ఎన్నో ఎకరాలు ఉంది. దాన్ని 33 నుంచి 99 ఏళ్ళకి లీజుకి చేశారు కాబట్టి ఆ లీజుకి చేయించుకోవడానికి శాంతిని వాడుకున్నారు. అదేవిధంగా అతనికి సంతతి లేదు కాబట్టి శాంతి ద్వారా కొడుకుని కన్నారు అనేది నిన్న మదన్ మోహన్ చెప్తున్న ఎలిగేషన్. కాబట్టి అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వీళ్ళందరి ఆస్తులు కబ్జా చేసేయాలని చూశారు. దాని మీద చాలా వివరంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి పిన్ పాయింట్గా వాళ్ళు ఎలా చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఎట్లా ప్రైవేట్ ఆస్తులు సొంతం చేసుకోవాలనుకున్నారు. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి అమెరికాలో ఉంటారండి, కొన్ని సంవత్సరాలు రాడు అతనికి ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, లేదు ఆస్తులు ఉంటాయి, వాటిని వీళ్ళు వాళ్ళ పరం చేసుకోవచ్చు. దాన్ని కూడా వివరంగా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శ్వేతపత్రాలు తలుచుకుంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసాము. 1,00,000 కోట్లు అంటే ఏంటండి? 200 కోట్లకే అక్కడ వాళ్ళు జైల్లో ఉన్నారు. 1,00,000 కోట్లు అంటే ఏం చేయాలి? జీవితకాలం ఆయన జైల్లో పడేయాలి. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ముందు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కళ్ళని. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అతనికి ఈ భయాలు ఉన్నాయి. అవి ఆన్సర్ ఇచ్చుకోలేక అతను ఢిల్లీకి పారిపోయాడు. తర్వాత నలుపు కూడా భయమే అతనికి. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిన్న నలుపు కండువాలు వేసుకుని వెళ్ళాడు. నిన్నను షర్మిల చెప్పారు నువ్వు అక్కడే ఉండన్నా మేము కూడా వస్తాము, నేను సునీత వస్తామని. తర్వాత ఏమో వివేకానంద ఫోటో కూడా పెట్టి ఎగ్జిబిషన్లో పనిలో పని అని చెప్పింది ఆవిడ. అందుకని రాత్రికి రాత్రి పారిపోయాడు. అంటే చీకటి భయం ఆయనకి. అంటే చీకటి సామ్రాజ్యంలోనే ఆయన ఉన్నాడు. అంటే చీకటిలో పనులు చేశాడు కాబట్టి నలుపు అంటే ఆయనకు భయం అండి. అదిగాక ఏదైతే మనకి ప్రచారాల్లో, ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రచారాల్లో కూడా 6:30-7 దాటితే కనిపించేవాడు కాదు. ఉదయం కూడా తెల్లవారుజామున ఎప్పుడు 8 వరకు రాడు బయటకు. ఆయన 8 తర్వాత అంటే తెలుపులోనే బయటకు వస్తాడు, కానీ నలుపుకు భయపడేవాడు. అంటే తనకి ఏదో బయట నుంచి ఏదన్నా కొంత ఏమంటారు థ్రెట్ ఉందని చెప్పేసి కూడా అనుకోవచ్చు అంటారా? అంటే మరి డ్రగ్స్ ఉన్నాయి, మీకు తెలుసు డ్రగ్స్ కంటైనర్ ఎంత పెద్దది వచ్చింది, ఈ డ్రగ్స్ కేసులు ఉన్నాయి, తర్వాత చీకటి సామ్రాజ్యాల ఒప్పందాలు ఉన్నాయి, తర్వాత ఆయనకి మద్యం మాఫియాతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడో ఏదో కంట్రీ తోటని విన్నాం మనం, బురేజెస్ ఏవో ఉన్నాయి, ఆమ్స్టర్డామ్లో ఉన్నాయి ఆయనకి. సో అంటే ఈయనకి వీళ్ళందరితో ఈ మాఫియాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవడు ఎప్పుడు ఎలా వేస్తాడో తెలియదు. ఇప్పుడు ఇది ప్రజలు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, దానికి తెలుగుదేశం కూటమికి సంబంధం లేదు. ఆయన చేసుకున్న చీకటి వ్యాపారాలు, ఆ చీకటి సామ్రాజ్యంతో ఆయన పెట్టుకున్న ఒప్పందాల వల్ల ఏదైనా అవ్వాలి తప్ప అసలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయరండి. ఈవెన్ జనసేన కూడా చేయదు. పవన్ కళ్యాణ్ కూడా డే 1 నుంచి చెప్తున్నారు, మీరు ఎవ్వరి జోలికి వెళ్ళొద్దు, మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి ఎవ్వరికి అటువంటి ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు అభివృద్ధి మీదే అందరి దృష్టి ఉంది కాబట్టి సో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా ఈ రంగుల వలయంలో చిక్కుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమవుతాడో మనకు అర్థం కావట్లేదు మానసికంగా, అంతే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు రంగులకు భయపడుతున్న జగన్ ఫోబియా ఎప్పుడు బయటపడతాడా లేదా అనేది ఆ కాలమే నిర్ణయించాలి. నమస్తే. నమస్తే.